Hi students, this is Alekia, lecturer in computer science, SKSG Mahila Kalashala Tanku. Okay students, in previous classes we learned some topics of database management system. In this class we are going to discuss about evaluation of database management system. Okay, what is mean by evaluation? Evaluation means development order. Evaluation means development order. So we are learning about the development order of the database management system. From the initial stage to final stage, what are the developments we are undertaken about DBMS or we are going to discuss. So here I specify some chronological order of the development of database management system. So first one is flat file system. Okay, flat file system. We earlier know this flat file system. In the previous class, the first session of the class, we discussed about file-based system. So file-based system is also called as flat file system. We call the file-based system as flat file system also. So the first attempt that we use it to store the data is flat file system. సో ఇనిషియల్ స్టేజ్లో ఫ్లాట్ ఫైల్ సిస్టంలోనే మనం డేటాని స్టోర్ చేసాం. ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రతి డేటాని ఇండివిజువల్ ఫైల్స్లో స్టోర్ చేసాం మనం. అప్పుడు అంటే ప్రతి ఫైల్ ఇండిపెండెంట్గా ఉంటుంది వేరే ఫైల్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఆ ఫైల్కి రిలేషన్ లేకుండా ఇండిపెండెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో ఒక్కొక్క టాపిక్ని మనం స్టోర్ చేస్తూ వెళ్ళాం. దాన్నే ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అన్నాం. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేసాం. సో అది ఎప్పుడంటే 1960s టు 1980s ఆ ఇయర్స్లో మనం ఆ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ని కంటిన్యూస్గా యూటిలైజ్ చేసాం. సో సెకండ్ వన్ ఏంటి అంటే హైరార్కికల్ డేటా మోడల్. సో ఫ్లాట్ ఫైల్ సిస్టంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేస్తూ హైరార్కికల్ డేటా మోడల్కి వచ్చాం. మనం ఆల్రెడీ ఫ్లాట్ ఫైల్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ని కూడా డిస్కస్ చేసాం ఫస్ట్ క్లాస్లో. సో ఇక్కడ హైరార్కికల్ డేటా మోడల్ అంటున్నాను కదా, దీన్ని 1970s టు 1990 యూటిలైజ్ చేశారు. ఈ హైరార్కికల్ డేటా మోడల్ ఎలా ఉంటుంది అంటే ట్రీ స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉంటుంది. అంటే డేటాని ట్రీ స్ట్రక్చర్ ఫామ్లో స్టోర్ చేస్తాం. మీరు డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్ గురించి చదివే ఉంటారు కదా, సో ఆ స్ట్రక్చర్ ఆ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తాం హైరార్కికల్ డేటా మోడల్లో. సో ఆఫ్టర్ హైరార్కికల్ డేటా మోడల్ వి ప్రపోజ్డ్ నెట్వర్క్ డేటా మోడల్. సో నెట్వర్క్ డేటా మోడల్లో కూడా డేటాని స్టోర్ చేసాం తర్వాత. సో నెట్వర్క్ డేటా మోడల్ ఏంటంటే సిమిలర్ టు లింక్ లిస్ట్. సో లింక్ లిస్ట్కి డేటా ఎలా అంటే పాయింటర్స్, అడ్రస్, లొకేషన్స్ ఎలా మెన్షన్ చేస్తామో ఇక్కడ నెట్వర్క్ డేటా మోడల్లో కూడా సిమిలర్గా అలాగే మెన్షన్ చేస్తాం. సో థర్డ్ స్టేజ్లో ఏం చేసామంటే నెట్వర్క్ డేటా మోడల్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేసాం. సో దీన్ని కూడా 1970s టు 1990s యూటిలైజ్ చేసాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ రిలేషనల్ డేటా మోడల్. సో రిలేషనల్ డేటా మోడల్ ఏంటంటే ట్యాబ్లర్ ఫామ్స్. మనం ఆల్రెడీ డేటాబేస్ ఆపరేషన్స్ అవి డిస్కస్ చేసాం కదా, అక్కడ డేటాబేస్ని ఎలా ఫామ్ చేస్తామో డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. ఏంటి, ఫస్ట్ డేటాని కన్సిడర్ చేస్తాం, నెక్స్ట్ రికార్డ్స్, ఆఫ్టర్ రికార్డ్స్ మనం టేబుల్ ఫామ్ చేస్తాం, టేబుల్ తర్వాత డేటాబేస్ ఫామ్ చేస్తామని డిస్కస్ చేసాం కదా. సో అదే రిలేషనల్ డేటా మోడల్. అంటే రిలేషనల్ డేటా మోడల్లో డేటా అంతా ట్యాబ్లర్ ఫామ్స్లో స్టోర్ చేస్తాం. ఈ రిలేషనల్ డేటా మోడల్ని 1986 నుంచి అట్ ప్రెజెంట్ ఇప్పటి వరకు కూడా యూటిలైజ్ చేస్తున్నారు. మీ ఓవరాల్ సిలబస్ అంతా కూడా రిలేషనల్ డేటా మోడల్ మీదే ఉంటుంది. ఇప్పుడున్న మీ DBMS 4 యూనిట్స్ మనం రిలేషనల్ డేటా మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS. OODBMS అని కూడా అంటాం షార్ట్ ఫామ్లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS. సో ఆఫ్టర్ ఫోర్త్ వన్ రిలేషనల్ డేటా మోడల్ తర్వాత మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS ఫార్మాట్లో కూడా స్టోర్ చేసాం. దాన్ని 1990s టు ప్రెజెంట్ సిచ్యువేషన్ వరకు యూటిలైజ్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS సిక్స్త్ కేటగిరీ ఆబ్జెక్ట్ రిలేషనల్ DBMS. సో ఆబ్జెక్ట్ రిలేషనల్ DBMS ఫార్మాట్లో కూడా డేటాను స్టోర్ చేసాం. సో అది కూడా 1990s టు ప్రెజెంట్ సిచ్యువేషన్ వరకు యూటిలైజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ డేటా వే హౌసింగ్ అండ్ ఆఫ్టర్ దట్ వెబ్ ఎనేబుల్డ్. సో నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ ఫాలో అయ్యాం ఇప్పటి వరకు. అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ వరకు మనం 4th క్రైటీరియా నుంచి 8th క్రైటీరియా వరకు యూటిలైజ్ చేస్తున్నాము. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజ్ చేసే మోడల్ ఏంటి అంటే రిలేషనల్ డేటా మోడల్.
సో రిలేషనల్ డేటా మోడల్ని ఎక్కువ పాపులర్గా యూజ్ చేస్తున్నాం. సో ఇదంతా క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ డిబిఎంఎస్. సో నెక్స్ట్ టాపిక్ డిబిఎంఎస్ అప్రోచ్. నెక్స్ట్ వన్ ఈజ్ డిబిఎంఎస్ అప్రోచ్. ఓకే, మన ఇనిషియల్ క్లాస్లో డిస్కస్ చేసాం డేటాబేస్ మేనేజ్మెంట్కి 2 అప్రోచెస్ ఉన్నాయి అని. డేటాబేస్ మేనేజ్మెంట్కి 2 అప్రోచెస్ ఉన్నాయి అంటున్నాం. సో ఆ 2 అప్రోచెస్లో ఫస్ట్ అప్రోచ్ ఏంటి? ఫైల్ బేస్డ్ సిస్టమ్. సో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, దాని క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసాం, అలాగే ఆ ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో కూడా డిస్కస్ చేసాం మనం. సో సెకండ్ అప్రోచ్ ఏంటి? డిబిఎంఎస్ అప్రోచ్. సో ఆ డిబిఎంఎస్ అప్రోచ్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ అప్రోచ్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఏదైతే డేటాబేస్లో ఉన్న డేటాని మేనేజ్ చేయడానికి 2 అప్రోచెస్ ఉన్నాయని డిస్కస్ చేసామో, అందులో ఫైల్ బేస్డ్ అప్రోచ్ మనం ఆల్రెడీ ఫాలో అయ్యాం, డిస్కస్ చేసేసాం. సెకండ్ అప్రోచ్ ఏంటంటే డిబిఎంఎస్ అప్రోచ్. సో డిబిఎంఎస్ అప్రోచ్ కూడా ఎలా ఉంటుంది, అసలు దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో దాంట్లో డిబిఎంఎస్ అప్రోచ్లో ఫస్ట్ అసలు ఆ ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాతీయ వినండి. మనం ఫైల్ బేస్డ్ సిస్టంలో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఫైల్ బేస్డ్ సిస్టంలో ఏంటి, ప్రతి ఫైల్లోనూ సమ్ సార్ట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నాం. ప్రతి ఫైల్లోనూ డేటాని స్టోర్ చేస్తున్నాం. ప్రతి ఫైల్ ఇండిపెండెంట్గా ఉంటుంది అంటున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ 1 ఒక ఫైల్ అని కన్సిడర్ చేయండి మీరు. అప్లికేషన్ 1 అనేది ఒక ఫైల్. ఆ ఫైల్లో ఏముంది, ఒక స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. అప్లికేషన్ 1లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ అప్లికేషన్ 2లో స్టూడెంట్ లైబ్రరీ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ అప్లికేషన్ 3లో స్టూడెంట్ యొక్క ఎగ్జామ్ సెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి అనుకోండి. అప్లికేషన్ 1 కన్సిస్ట్ ఆఫ్ registration details of the student, and application 2 consists of library details of the student. Application 3 consists of exam section details of the student. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డిబిఎంఎస్ అప్రోచ్లో ఈ త్రీ డిఫరెంట్ ఫైల్స్ని, అంటే 3 డిఫరెంట్ ఫైల్స్ స్టూడెంట్ రిలేటెడ్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్దే, ఎగ్జామ్ సెక్షన్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్దే, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ స్టూడెంట్స్వే. సో ఈ 3ని మనం కంబైన్ చేస్తూ ఒక ఫార్మాట్ ఫ్రేమ్ చేస్తున్నాం. అదేంటి, మనకు డిబిఎంఎస్లో ఉన్న కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ యూజ్ చేసి ఒక ఫార్మాట్ ఫ్రేమ్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ 3 ఏదైతే ఫైల్స్ ఉన్నాయో 3 అప్లికేషన్స్ని కంబైన్ చేస్తూ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. డేటాబేస్లో డిబి అంటే డేటాబేస్, ఎంఎస్ అంటే మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాం. మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, సమ్ సెట్ ఆఫ్ rules and guidelines to manage the data in the database. సో ఈ డిబిఎంఎస్లో ఉన్న గైడ్లైన్స్ యూజ్ చేసుకొని ఒక ఫార్మాట్ డిజైన్ చేసి ఆ ఫార్మాట్ని ఒక డిస్క్లో స్టోర్ చేస్తున్నాం. సో డిస్క్ అంటే ఇక్కడ ఫైల్స్ అని పెట్టాను కదా, అదే డిస్క్, అదే మనకి స్టోర్ చేసుకునే డేటాబేస్ హార్డ్ డిస్క్. సో ఈ డిస్క్లో స్టోర్ చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ప్రతి ఫైల్ని కంబైన్ చేసి మనం ఇక్కడ డిస్క్లో స్టోర్ చేసాం, అంటే కంబైన్డ్ ఫామ్లో స్టోర్ చేసాం మనం, ఇండివిజువల్గా కాకుండా. ఫైల్ బేస్డ్ సిస్టంలో అయితే ప్రతి డేటా, అంటే లైబ్రరీ డేటా ఒక డిఫరెంట్ ఫైల్లో ఉంటుంది, ఎగ్జామ్ సెక్షన్ డేటా ఒక డిఫరెంట్ ఫైల్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ డేటా ఒక డిఫరెంట్ ఫైల్లో ఉంటుంది. కానీ ఇక్కడ డిబిఎంఎస్లో ఆ డిఫరెంట్ డేటాస్ని కంబైన్ చేసి మనం ఒక డిస్క్లో ప్లేస్ చేస్తున్నాం, ఒక ఫార్మాట్లో. సో అసలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డిబిఎంఎస్ అప్రోచ్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ షేర్ డేటా. సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ షేర్ డేటా అంటే ఏంటంటే, సెంట్రల్ రిపోజిటరీ అంటే డేటా అంతా ఒకే ప్లేస్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, అంటే సెంట్రలైజ్ అయిపోతుంది డేటా. ఇక్కడ డేటా సెంట్రలైజ్ అవుతుంది కదా. సో డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక గ్రూప్ చేసి ఒక కంటైనర్లో ప్లేస్ చేస్తున్నాం. అంటే ఏంటి, డేటా సెంట్రలైజ్ అయింది. సో డేటా ఎప్పుడైతే సెంట్రలైజ్ అవుతుందో షేరింగ్ ఆఫ్ ది డేటాకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డేటాని ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్కి షేర్ చేసే ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ షేర్ డేటా అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కంటైన్స్ మెటా డేటా. సో మెటా డేటా ఏంటంటే, మెటా డేటా మీనింగ్ ఏంటంటే డేటా అబౌట్ డేటా, డేటా అబౌట్ డేటా.
సో ఒక డేటా గురించి ఇంకా డీటెయిల్డ్ అండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మెటా డేటా అంటున్నాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని కన్సిడర్ చేయండి. స్టూడెంట్కి ఏముంటాయి? ఒక రిజిస్టర్ నెంబర్, నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ సెక్షన్ డీటెయిల్స్ అండ్ లైబ్రరీ డీటెయిల్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక స్టూడెంట్ రిలేటెడ్కి ఒక్క స్టూడెంట్కి ఇన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అలా స్టూడెంట్కి సంబంధించి ఒక స్టూడెంట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి స్టోర్ చేస్తే దాన్ని మెటా డేటా, కంటైన్స్ మెటా డేటా అంటాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం డేటాబేస్లో ఏ డేటాని స్టోర్ చేసినా, ఎనీ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నామో ఆ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి స్టోర్ చేస్తాం. సో అందుకే కంటైన్స్ మెటా డేటా అంటున్నాం. ఇట్స్ ఆల్సో ఏ ఎక్సలెంట్ ఫీచర్ ఆఫ్ డేటాబేస్ approach, DBMS approach. And the third one is uniform approach to access data. Uniform approach means యూనిఫామ్ అప్రోచ్ అంటే ఏంటంటే జనరల్గా ప్రతి యూజరు డేటాను యాక్సెస్ చేసే టైంలో అందరికీ సేమ్ రూల్స్ అప్లికబుల్గా ఉంటాయి. ప్రతి యూజరు సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి. అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే, ఇందులోది డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ తెలుసుకొని ఉండాలి. ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్తోనే వాళ్ళు డేటాని యాక్సెస్ చేయగలరు. సో ఎందుకు యూనిఫామ్ అప్రోచ్ అంటున్నాం? మనం డిబిఎంఎస్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అంటున్నాం కదా మేనేజ్మెంట్ సిస్టంలో. ఆ ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ లేకుండా ఎవరు డేటాని యాక్సెస్ చేయలేరు. సో ఒక పర్టికులర్ అప్రోచ్ ఉంది, ఒక పర్టికులర్ వే ఉంది, ఒక పర్టికులర్ మెథడ్ మాత్రమే ఉంది. అది యూజ్ చేసి వాళ్ళు డేటాను యాక్సెస్ చేయగలరు. సో అందుకే యూనిఫామ్ అప్రోచ్ టు యాక్సెస్ డేటా అంటున్నాం. అండ్ ఫోర్త్ వన్, డేటా సెక్యూరిటీ. సో డేటా సెక్యూరిటీ అంటే ఏంటంటే మనం డేటా ఏదైతే డేటాబేస్లో డేటా ఉందో దాన్ని అన్ఆథరైజ్డ్ పర్సన్స్కి యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయం. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఏంటి అంటే ఆ డేటాని యాక్సెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి డేటాకి అందరికీ, అంటే డేటాబేస్లో ఉన్న డేటా అందరికీ పర్మిషన్ ఒకేలాగా ఇవ్వలేం కదా. ఎగ్జామ్ సెక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జామ్ సెక్షన్లో అందరి డీటెయిల్స్, అంటే అందరికీ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో అందరూ చూడలేం కదా. ఎవరిది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో రిమైనింగ్ పర్సన్స్ డేటాని మనం విజిబిలిటీ ఇవ్వం. అంటే ఏంటి దాని అర్థం? ఎవరి డేటా వాళ్ళకి మాత్రమే చూసుకునే ఫిజిబిలిటీ ఇస్తున్నాం. అక్కడ రిమైనింగ్ వాళ్ళ డేటాని థెఫ్ట్ అవ్వకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ కన్సిడర్ చేస్తే, బ్యాంక్ ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మీరు చెక్ చేసుకోగలరు. అంటే ఏంటి? మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఏంటి, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏ ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేయొచ్చో మీరు మాత్రమే చేయగలరు. వేరే వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ మీరు చేయగలరా? ఆ ఫెసిలిటీ అందరికీ ఒకేలా ఇస్తే, అంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న ఫెసిలిటీ అందరికీ ఇచ్చామనుకోండి, రిమైనింగ్ అకౌంట్స్లో ఉన్న మనీ హ్యాక్ అయిపోతుంది లేదా? అంటే ఏంటి? ఎవరికి ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఇవ్వాలో అంతవరకు యాక్సెసిబిలిటీ ఇవ్వడం, దాన్ని డేటా సెక్యూరిటీ అంటాం. డిబిఎంఎస్లో అది ఫాలో అవుతాం. అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఉండదు డేటాలో. ఎవరి యాక్సెసిబిలిటీ, ఎవరి ఆథరైజేషన్ని బట్టి వాళ్ళకి డేటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయి. సో అందుకని డేటా సెక్యూరిటీ అంటాం. రిమైనింగ్ డేటా ఎవరైతే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి డేటా యాక్సెసిబిలిటీ స్టాప్ చేస్తాం, అంటే డేటాని హైడ్ చేస్తాం. అసలు అలాంటి డేటా ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు, హైడ్ చేస్తున్నాం కాబట్టి. సో అలా హైడ్ చేయడాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. ఎప్పుడైతే మనం డేటా అబ్స్ట్రాక్షన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆబ్వియస్లీ డేటా సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టే. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ప్రతి దానికి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో, సో ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ అడ్వాంటేజెస్ అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్. సో దీంట్లో కూడా ఒక స్మాల్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవేంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెన్ బి డిఫికల్ట్ టు సెటప్ అండ్ ఆపరేట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, డిబిఎంఎస్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అని. డేటాబేస్ అంటేనే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని.
వెరీ వెరీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం అసలు ఇనిషియల్ స్టేజ్లో దాన్ని ప్రిపేర్ చేయడం, సెటప్ ఇన్ ద సెన్స్ ప్రిపేర్ చేయడం, అంత పెద్ద లార్జ్ డేటాబేస్ని క్రియేట్ చేయడం అనేదే చాలా కష్టం. ఎందుకు లార్జ్ అంటున్నా, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్లో మనం చెప్పాం ఇట్ కంటైన్స్ మెటా డేటా అంటున్నాం. సో మెటా డేటా అంటే ఏంటి? మెటా డేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. సో అంటే డీటెయిల్ డిస్క్రిప్షన్. ఒక పర్టికులర్ స్టూడెంట్ ఉందంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ కంప్లీట్ డీటెయిల్స్ మనం అక్కడ మెన్షన్ చేస్తాము అంటున్నాం. అదే మెటా డేటా అంటే అంత మెటా డేటాని మనం స్టోర్ చేయాలంటే ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని గ్యాదర్ చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం అనేది ఇనిషియల్గా అసలు ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్. అంత డేటాబేస్ని మళ్ళీ మేనేజ్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఆపరేట్ చేయడం కూడా ఒక డిఫికల్టీ ఉంది. సో ఆపరేట్ చేయడం అందుకని మనం కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ పెట్టాం, ఆ రూల్స్తోనే అందరూ ఆపరేట్ చేయాలి అని. ఓకే, సో సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఏ ఫెయిల్యూర్ కెన్ షట్ డౌన్ ద ఎంటైర్ డేటాబేస్. మేబీ ఒక లార్జ్ ఫెయిల్యూర్ జరగవచ్చు. ఈ ఫెయిల్యూర్ కెన్ షట్ డౌన్ ద ఎంటైర్ డేటాబేస్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక డిస్క్ క్రాష్ అయ్యి ఉండొచ్చు. సమ్ కేసెస్ మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఎప్పుడన్నా ఒక సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎ హార్డ్వేర్ ఫెయిల్యూర్, ఏదో ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఎంటైర్ డేటాబేస్ లాస్ అయ్యాము అనుకోండి, మళ్ళీ ఆ డేటాబేస్ని రికవర్ చేయాలంటే చాలా కష్టం. సో అదే దాని థర్డ్ పాయింట్ కూడా చెప్తున్నా, రికవరీ ఈజ్ మోర్ కాంప్లెక్స్ అంటున్నా. ఎందుకు రికవరీ మోర్ కాంప్లెక్స్ అంటున్నా? అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మళ్ళీ రికవరీ చేయాలన్నా కష్టమే కదా. అంత డేటాని మళ్ళీ బ్యాక్ చేయగలమా? వన్స్ మనం ఎంతో డిఫికల్టీ ఎంతో డేటాని మనం ఎంతో టైం టేకెన్ ప్రాసెస్ అనమాట అసలు అది. అంత టైం తీసుకొని అంత డేటాని ప్రిపేర్ చేసి ఒక డేటాబేస్ సెటప్ చేసిన తర్వాత ఏదో ఒక సమ్ అదర్ రీజన్ వల్ల, ఒక ఫెయిల్యూర్ వల్ల అది మొత్తం డేటాబేస్ లాస్ అయ్యాము అంటే మళ్ళీ ఆ డేటాబేస్ని బ్యాక్ తీసుకురావాలంటే, అంటే అంత డేటాని మళ్ళీ మనం రీగెయిన్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. సో అంటే ఏంటి, ఫెయిల్యూర్ అనేది రాకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. అండ్ ఫోర్త్ వన్, ఇనిషియల్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ప్రోగ్రామర్స్ అండ్ యూజర్స్. సో ఇనిషియల్గా ప్రతి యూజరు సమ్ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే యూజర్ ఆ ఇనిషియల్ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆ డేటాబేస్ని యూజ్ చేయగలరు. రిమైనింగ్ పీపుల్ ఆ డేటాబేస్ని యూజ్ చేయలేరు. ఎందుకని అంటే మనం మేనేజ్మెంట్ సిస్టంలో కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ గైడ్లైన్స్ తెలియని వాళ్ళు ఆ డేటాబేస్ని యూజ్ చేయలేరు. సో అంత కాస్ట్లీ థింగ్ అయిన ఆ డేటాబేస్ని, అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ని మనం క్రియేట్ చేసిన తర్వాత యూజర్కి దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియనప్పుడు అంత పడిన టాస్క్ అంతా వేస్ట్ ఆఫ్ టైం కదా. సో కంపల్సరీగా ప్రతి యూజర్కి ఒక ఇనిషియల్ ట్రైనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అందరూ యూజ్ చేయలేరు. ఓకే, సో అవి డ్రాబ్యాక్స్. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఉన్న మేజర్ అడ్వాంటేజెస్, ఒక 8 అడ్వాంటేజెస్ డిస్కస్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మినిమైజ్డ్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటి? డూప్లికేషన్ ఆఫ్ డేటా. రిడెండెన్సీ మీన్స్ డూప్లికేషన్ ఆఫ్ డేటా. సో డూప్లికేషన్ ఆఫ్ డేటా అంటే ఏంటి? సేమ్ డేటా సెవెరల్ టైమ్స్ ఉండడం, అంటే రిపీటెడ్గా సేమ్ డేటా మోర్ దాన్ వన్స్ మన మెమరీలో స్టోర్ అయి ఉంటే దాన్ని రిడెండెన్సీ అంటాం. సో డిబిఎంఎస్లో ఏం చేస్తున్నామంటే ఈ రిడెండెన్సీని మినిమైజ్ చేస్తున్నాం. మినిమైజ్ చేయడం అంటే ఏంటి? రెడ్యూస్ చేస్తున్నాం. రిడెండెన్సీ ఎక్కువగా లేకుండా కొంచెం రిడెండెన్సీని రెడ్యూస్ చేయగలుగుతున్నాం. ఎలా రెడ్యూస్ చేస్తున్నాము అంటే, మనం ఆల్రెడీ డిబిఎంఎస్ అప్రోచ్లో డిస్కస్ చేసాం కదా, 3 అప్లికేషన్స్ని కంబైన్ చేసి ఒక ఫార్మాట్ క్రియేట్ చేస్తున్నాము, ఆ ఫార్మాట్ని డిస్క్లో స్టోర్ చేస్తున్నాము అంటున్నాం. అంటే ఈ 3 అప్లికేషన్స్లోనూ కామన్గా ఉండే థింగ్స్ ఇక్కడ వన్ టైమే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ 1 అనేది లైబ్రరీ డీటెయిల్స్, అప్లికేషన్ 2 ఎగ్జామ్ సెక్షన్ డీటెయిల్స్, అప్లికేషన్ 3 రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనుకోండి. ఈ 3 అప్లికేషన్స్లోనూ కామన్గా ఉండేది ఏంటి? నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ రిజిస్టర్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్, అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్. జనరల్గా ఇవి కామన్గా ఉంటాయి. ఫోన్ నెంబరు, అడ్రస్ డీటెయిల్స్, నేము, రిజిస్టర్ నెంబరు కామన్గా ఉంటుంది. సో ఈ కామన్ థింగ్స్ అన్నీ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వవు.
సో నేము, రిజిస్టర్ నెంబరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఒకసారే వస్తాయి. అంటే ఏంటి ఒకేసారి వస్తున్నాయి అంటే రిడెండెన్సీ మనం అక్కడ ఓవర్కమ్ చేసినట్టే కదా. సో సమ్ సార్ట్ ఆఫ్ రిడెండెన్సీ మనం రెడ్యూస్ చేయగలుగుతున్నాం కదా. సో ఎప్పుడైతే మనం రిడెండెన్సీని రెడ్యూస్ చేసామో మెమరీని సేవ్ చేయగలం. అంటే వేస్ట్గా మెమరీని మనం యూటిలైజ్ చేయకుండా ఎఫెక్టివ్ వేలో మెమరీని యూటిలైజ్ చేయగలం. టైం కన్జ్యూమింగ్ టాస్క్ కూడా ఎక్కువగా ఉండదు. సో అది ఒక మేజర్ అడ్వాంటేజ్ మినిమైజ్డ్ రిడెండెన్సీ అనేది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. సో ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ అన్నాను. ఎలిమినేషన్ ఇన్ ద సెన్స్ కంప్లీట్లీ రిమూవింగ్. మినిమైజ్డ్ అంటే రెడ్యూస్ చేస్తున్నాం, ఎలిమినేషన్ అంటే కంప్లీట్లీ రిమూవ్ చేస్తాం. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. సో ఇన్కన్సిస్టెన్సీ అనే ప్రాబ్లమ్నే రిమూవ్ చేస్తున్నాం కంప్లీట్గా. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే డేటా సేమ్ డేటా డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండడం. ద సేమ్ డేటా ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ సేమ్ డేటా ఎగ్జిస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఒక్కొక్క ప్లేస్లో సేమ్ డేటా ఒక్కొక్కలా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లైబ్రరీ డీటెయిల్స్ నుంచి రిజిస్టర్ నెంబర్ 19 అనే అమ్మాయి డేటా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రిజిస్టర్ నెంబర్ 19 అనే అమ్మాయి డేటా యాక్సెస్ చేస్తున్నప్పుడు లైబ్రరీలో ఆ అమ్మాయి నేమ్ సమ్ విజయ అని వచ్చింది అనుకున్నాం. లైబ్రరీ డీటెయిల్స్లో 18 అనే రిజిస్టర్ నెంబర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ 18 అనే రిజిస్టర్ నెంబర్కి విజయ అని వచ్చింది. అదే రిజిస్టర్ నెంబర్ 19ని అక్కడ విజయ అని ఏదైతే లైబ్రరీ డీటెయిల్స్లో వచ్చిందో 18 అనే రిజిస్టర్ నెంబర్ని నేను ఎగ్జామ్ సెక్షన్లో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ అవి రెండు డిఫరెంట్ ఫైల్స్గా ఉన్నప్పుడు కేసు నేను చెప్పేది. సో అలా యాక్సెస్ చేస్తున్నప్పుడు అక్కడ లక్ష్మి అనే నేమ్ వచ్చింది అనుకుందాం ఎగ్జామ్ సెక్షన్లో. సేమ్ రిజిస్టర్ నెంబరు, ఆ నెంబర్ ఏంటి, నేను యాక్సెస్ చేసే నెంబరు 19, రిజిస్టర్ నెంబర్ 19 నేను యాక్సెస్ చేస్తున్నప్పుడు లైబ్రరీ డీటెయిల్స్లో విజయ అని వస్తే ఎగ్జామ్ సెక్షన్ డీటెయిల్స్లో లక్ష్మి అని వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు సపరేట్ ఫైల్స్ అయినప్పుడు, ఎగ్జామ్ సెక్షన్ డీటెయిల్స్ అండ్ లైబ్రరీ డీటెయిల్స్ ఆర్ బోత్ ఆర్ టూ సపరేట్ ఫైల్స్ అయినప్పుడు అలా వచ్చింది అంటే సేమ్ రిజిస్టర్ నెంబర్కి రెండు నేమ్స్ ఉండవు కదా. అంటే రిజిస్టర్ నెంబరు ఒక పర్సన్కే ఇస్తాం, అదే 19 అనే రిజిస్టర్ నెంబర్ ఇద్దరికి ఇవ్వం కదా. సో ఐదర్ ఆ 19 అనే రిజిస్టర్ నెంబర్ నేమ్ ఐదర్ విజయ అయి ఉండాలి ఆర్ లక్ష్మి అయి ఉండాలి. బట్ టూ నేమ్స్ వస్తున్నాయి అంటే సేమ్ డేటా ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ ఫామ్లో ఉన్నాయి. అంటే విజయ ఉంది, అక్కడ లక్ష్మి ఉంది, టూ డిఫరెంట్ ప్లేసెస్లో. అలా ఉంటే దాని ఇన్కన్సిస్టెన్సీ అంటాం. బట్ ఇలాంటి ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్ని డిబిఎంఎస్లో కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాం, ఎలా ఎలిమినేట్ చేస్తున్నాం అంటే మనం కంబైన్ చేస్తున్నాం కదా. సో ఒక రిజిస్టర్ నెంబరు ఒక నేమే ఉంటుంది. ఒక రిజిస్టర్ నెంబర్ ఒక నేమే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అది ఏమవుతుంది, ఇన్కన్సిస్టెన్స్ అవ్వదు, కన్సిస్టెంట్ డేటా అవుతుంది. ఇంకొక సెకండ్ ఫామ్ అనేది రాదు కదా. ఆ రిజిస్టర్ నెంబర్కి ఒకటే నేమ్ వస్తుంది. ఎందుకంటే టూ డిఫరెంట్ లేదు, రిడెండెన్సీ లేదు ఇక్కడ. 2 టైమ్స్ 18 అనే రిజిస్టర్ 19 అనే రిజిస్టర్ నెంబర్ ఉండదు. సో ఒక్కసారే ఉంటుంది, అది కూడా ఒకే ఫైల్లో ఉంటుంది, సేమ్ ఒకే డిస్క్లో ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, థర్డ్ వన్ షేరింగ్ ఆఫ్ డేటా. సో షేరింగ్ ఆఫ్ డేటా ఏంటంటే ఇప్పుడు డేటాని మనం ఒక పేపర్ బేస్డ్ ఫామ్లో స్టోర్ చేసాము అనుకోండి. పేపర్ బేస్డ్ ఫామ్లో స్టోర్ చేస్తే ఆ డేటాని ఎంతమందికి ఎట్ ఏ టైం షేర్ చేయగలం మనం? ఎట్ ఏ టైం ఒక్క పర్సన్కి మాత్రమే మనం డేటాని షేర్ చేయగలం ఎప్పుడు పేపర్ బేస్డ్ ఫామ్లో ఉంటాయి. ఓకే, దాన్ని కంప్యూటరైజ్ చేసి ఫైల్ బేస్డ్ సిస్టమ్ లాగా డిఫరెంట్ ఫైల్స్లో పెట్టినా ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు. ఒక డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ కన్నా యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్క డేటా ఒక్కొక్క ఫైల్లో ఉంటుంది కాబట్టి ఒక ఫైల్ తర్వాత ఒక ఫైల్, ఒక ఫైల్ తర్వాత ఒక ఫైల్ యాక్సెస్ చేసుకుంటూ రావాలి డేటా. బట్ డిబిఎంఎస్లో అలా కాదు. ప్రతి ఫైల్లో ఉన్న డేటా అంతా కంబైన్ చేసి మనం ఒక డిస్క్లో పెడుతున్నాం కదా. డేటా అంతా ఒకే చోట ఉంటుంది కదా. ఎట్ ఏ టైం ఒకేసారి డేటాని షేర్ చేసుకోవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ డేటాబేస్ని షేర్ చేసుకోవచ్చు త్రూ నెట్వర్క్. ఎక్కువ మంది యూజ్ చేసుకోవాలి, లాంగర్ రీజియన్లో ఉన్న పీపుల్ కూడా ఆ డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం మస్ట్ అండ్ షుడ్గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. సో డిబిఎంఎస్లో యాక్సెసిబిలిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే డేటాని చాలా సింపుల్గా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయగలం.
అండ్ ఫోర్త్ వన్, డేటా సెక్యూరిటీ. సో డేటా సెక్యూరిటీ ఎలా అచీవ్ చేస్తామంటే, వీ కెన్ రిస్ట్రిక్ట్ సర్టెన్ పీపుల్ ఫ్రమ్ యాక్సెసింగ్ ద డేటాబేస్. సో కొంతమంది పీపుల్ని మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నాం డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి. ఎవరికైతే ఆథరైజ్డ్ పర్సన్స్, ఎవరైతే జెన్యున్ పర్సన్స్ అనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే డేటాబేస్ని యాక్సెస్ చేసే పర్మిషన్స్ ఇస్తున్నాం. రిమైనింగ్ పీపుల్కి అలాంటి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో అందుకని అది డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటున్నాం. ఫిఫ్త్ వన్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్. సో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ అంటే ఏంటంటే, డిబిఎంఎస్లో మనం ఎలాంటి చేంజెస్ అయినా చాలా సింపుల్గా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక 3 years తన కోర్స్ డ్యూరేషన్ ఉంటే 2 years తర్వాత తన మొబైల్ నెంబర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఆ స్టూడెంట్ మొబైల్ నెంబర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా. సో అలాంటి చేంజ్ అనేది ఇన్ కేస్ జరిగితే, అలాంటి చేంజ్ అప్లై చేయాలి అంటే మనం ఒక్కసారి చేంజ్ చేస్తే డిబిఎంఎస్లో ఎంటైర్ డేటాబేస్ అప్డేట్ అయిపోతుంది. అదే ఫైల్ బేస్డ్ సిస్టమ్ కన్సిడర్ చేయండి. ఒక పర్టికులర్ స్టూడెంట్ వచ్చి తన మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అంటే మనం ప్రతి ఫైల్లోనూ చేంజ్ చేయాలి. అంటే తన డేటా ఏ ఫైల్స్లో ఉంటుంది, లైబ్రరీ ఫైల్లో ఫస్ట్ లైబ్రరీ ఫైల్లో తన మొబైల్ నెంబర్ రీప్లేస్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ సెక్షన్ ఫైల్లో తన మొబైల్ నెంబర్ రీప్లేస్ చేయాలి, అండ్ రిజిస్ట్రేషన్ ఫైల్లో తన మొబైల్ నెంబర్ రీప్లేస్ చేయాలి. అలా ప్రతి ఫైల్లోనూ మోర్ నెంబర్ ఆఫ్ చేంజెస్ పర్ఫామ్ చేయాలి. బట్ ఇక్కడ సింగిల్ చేంజ్లో మొత్తం అప్డేట్ అయిపోతుంది, డేటా యాక్యురేట్ డేటా వస్తుంది. సో అందుకే ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. అంటే చేంజ్ చేసే యూజర్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది డిబిఎంఎస్ అప్రోచ్లో. సిక్స్త్ వన్, స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అంటే ఏంటంటే, ఆల్ యాక్సెస్ టు ద డేటాబేస్ మస్ట్ బి త్రూ డిబిఎంఎస్. ఆల్ యాక్సెస్ టు ద డేటాబేస్ మస్ట్ బి త్రూ డిబిఎంఎస్. ఏంటి, ప్రతి యాక్సెస్ త్రూ డిబిఎంఎస్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఇందులో ఉన్న ఫైల్ ఏదైనా డేటాను యాక్సెస్ చేస్తుంటే, ఆ యాక్సెస్ చేసినప్పుడు డిబిఎంఎస్ రూల్స్కి రిలేటెడ్గా ఉంటేనే ఆ యాక్సెసింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అందుకని ఏదైతే మన మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూనే డేటాని యాక్సెస్ చేయగలం. ఎందుకంటే ఆ డిబిఎంఎస్ పర్మిషన్ ఇవ్వదు. ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తే డిబిఎంఎస్ డేటా యాక్సెస్కి పర్మిషన్ ఇవ్వదు. సెవెంత్ వన్, డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే, యాక్యురేట్, కన్సిస్టెంట్ అండ్ అప్ టు డేట్ డేటా. యాక్యురేట్ అంటే ఏంటి, పర్ఫెక్ట్గా ఉంటుంది. కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇందాక ఇన్కన్సిస్టెన్సీ అంటే చెప్పాం కదా, సేమ్ డేటా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది అని. అలా లేకుండా ఆ డేటా ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది, ఏ ప్లేస్లో అయినా సరే ఒకే రిజల్ట్ వస్తే దాన్ని కన్సిస్టెంట్ అంటాం. అప్ టు డేట్ అంటే ఏంటి, మనం డిస్కస్ చేసాం, ఏదన్నా డేటాలో చేంజ్ ఉంటే ఆ చేంజ్ కూడా సింపుల్గా అప్లై అయిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ అంటున్నాం. సో అలా అప్ టు డేటెడ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో అలా ఉంటే దాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటాం. మనం ఎప్పుడైతే ఎలిమినేషన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ అంటున్నామో ఆబ్వియస్లీ మనం డేటా ఇంటిగ్రిటీని ఫాలో అవుతున్నట్టే. సో మస్ట్ అండ్ షుడ్గా. సో డేటా ఇంటిగ్రిటీ మీన్స్ the data contained in the database is both accurate and consistent. పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ డేటా ఉంటుంది. ఓకే. ఎయిత్ వన్, ప్రొవైడ్స్ బ్యాకప్ అండ్ రికవరీ. ప్రొవైడ్స్ బ్యాకప్ అండ్ రికవరీ ఏంటంటే, జనరల్గా మనం డిబిఎంఎస్ క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేస్తాం డిబిఎంఎస్ అప్రోచ్లో. అదేంటి, సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ షేర్డ్ డేటా అంటున్నాం. అంటే డేటా అంతా సెంట్రలైజ్ అయిపోతుంది. సో డేటాని ఎక్కువ మంది యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ నెట్వర్క్ అంటున్నాం. సో అంత సెంట్రలైజ్ అయిపోయిన డేటాలో ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అంటే మన డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా లాస్ అయ్యే డేటాని మనం మళ్ళీ రికవరీ చేయాలి కాబట్టి బ్యాకప్ అండ్ రికవరీ ఆప్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడే మన డేటాని సమ్ పీరియాడిక్ ఇంటర్వెల్స్లో బ్యాకప్ చేసుకుంటూ ఉంటుంది ఆ డేటాని, ఓల్డ్ డేటాని. మనకు ఆల్రెడీ మీరు వాట్సాప్లో అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఒక బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుంది, క్లౌడ్కి అటాచ్ చేసుకుంటుంది మీ డేటా అంతా. మీరు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ మీ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రీవియస్గా మీరు ఏదైతే కమ్యూనికేషన్ చాట్ చేశారో అదంతా మళ్ళీ వస్తుంది. ఎలా వస్తుంది, ఆ డేటా అంతా ప్రీవియస్గా బ్యాకప్ అయ్యి
అది మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు రికవరీ అవుతుంది. సో అంత హ్యూజ్ డేటా మనకి లాస్ అయినప్పుడు బ్యాకప్ అండ్ రికవరీ కూడా కావాలి కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో దట్స్ ఆల్సో అన్ అడ్వాంటేజ్. సో ఇవి అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్లోనే సమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఆ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. సో ఫస్ట్ వన్, హై కాస్ట్. ఎందుకు హై కాస్ట్ అంటున్నామంటే డేటాని మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం కలెక్ట్ చేసే టైం కన్జ్యూమింగ్ టాస్క్ ఎక్కువ. అట్ ద సేమ్ టైం అంత డేటాని మనం స్టోర్ చేయాలంటే హై కెపాసిటీ ఉన్న సెకండరీ స్టోరేజ్ డివైస్ మనం పర్చేస్ చేయాలి. ఎప్పుడైనా సెకండరీ స్టోరేజ్ డివైజెస్ మనం ఎంత ఎక్కువ కెపాసిటీ బై చేయాలంటే అంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అవును కదా. సెకండరీ స్టోరేజెస్ ఏంటి? హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటర్నల్ హార్డ్ డిస్క్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, సిడీస్, డివిడీస్ అలాంటివి. సో ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ బై చేస్తున్నాము అంటే దాని జీబీ సైజుని బట్టి దాని కాస్ట్ ఉంటుంది. సో మనం డిబిఎంఎస్లో స్టోర్ చేసే డేటా అంతా ఏంటి? ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి డేటాని మనం స్టోర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా కాస్ట్ అనేది ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, టైం కన్జ్యూమింగ్ టాస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని అది ఒక డిసడ్వాంటేజ్గా డిస్కస్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వన్, కాంప్లెక్సిటీ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ. సో బ్యాకప్ అండ్ రికవరీలో కూడా ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ డేటాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ రికవరీ ఆప్షన్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా పైగా మనం బ్యాకప్ పర్ఫామ్ చేయాలి అన్న, అట్ ద సేమ్ టైం ఆ బ్యాకప్ అయిన డేటాని రికవరీ చేయాలి అన్న సమ్వాట్ కాంప్లెక్సిటీస్ ఆ డిబిఎంఎస్ ఎన్విరాన్మెంట్లో మనకు అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు. ఎందుకంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉండడం వల్ల ఆ ఆపరేషన్స్ మనం ఆ బ్యాకప్ అండ్ రికవరీ ఆపరేషన్స్ అంత సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేయలేము. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ థ్రెట్స్. సో సెక్యూరిటీ థ్రెట్స్, మనం అనాథరైజ్డ్ యూజర్స్కి యాక్సెస్ స్టాప్ చేస్తున్నాం, అలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. కానీ డిబిఎంఎస్ ఎక్కువ మందికి, మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి షేర్ చేయాలి, లాంగర్ రీజియన్లో ఉన్న యూజర్స్ కూడా షేర్ చేసుకోవాలంటే త్రూ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి అని చెప్పాం మనం. సో త్రూ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాము అంటే అక్కడ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అంటేనే సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీని మనం లాస్ అవుతున్నాం. అంటే మిడిల్ మెన్స్ ఉండొచ్చు, హ్యాకర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయగలం, బట్ కొన్ని సెక్యూరిటీ థ్రెట్స్ మనం ఓవర్కమ్ చేయగలిగితే డేటా సెక్యూరిటీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొవైడ్ చేయగలం. సో అందుకని సెక్యూరిటీ థ్రెట్స్ కూడా సమ్వాట్ డిసడ్వాంటేజెస్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.